నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి నగరానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. గామన్ వంతెన పిల్లర్ 52-58 మధ్య పిల్లర్ బేరింగ్ మరమ్మతులకు గురైంది. కలెక్టర్ మాధవీలత బేరింగ్ తయారు చేసే కంపెనీలను గుర్తించి ఆర్డర్ ఇవ్వడం జరిగిందని వెల్లడి. గోదావరి తీరంలో సంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తజనం. రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరికి ఘనంగా బీజేపీ శ్రేణులు స్వాగతం పలికాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమండ్రి నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరిని ఏపీ ఎన్నికల సహా ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగులను శాలువుతో సత్కరించి బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు కార్యాలయంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు బొమ్ముల దత్తు అధ్యక్షత వహించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, సాగి కాశీ విశ్వనాథరాజ్, ఉపాధ్యక్షులు కోడూరు లక్ష్మీనారాయణ, రేలంగి శ్రీదేవి తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు. బీజేపీ 50+ అయితే అభ్యర్థి కార్యకర్తలు కలిపితే 100% గెలుపని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నారు. పోలవరం ప్రాజెక్టు డబుల్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని విశ్లేషించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ, నేను హామీ ఇస్తున్నా, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అనపర్తి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రామకృష్ణరాజును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు వల్ల 3 నుండి 11 ఎయిర్పోర్ట్లు వచ్చాయని ఉదాహరించారు. విధ్వంసకర పాలనను చరమగీతం పాడాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారని, చూపుడు వేలును ప్రభుత్వాన్ని మార్చడానికి ఉపయోగించాలన్నారు. విశాఖ డ్రగ్ కేసులో మా కుటుంబానికి ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయాన్ని కూడా ఈరోజు తనఖా పెట్టిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనపర్తిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. అనపర్తిలో నిలబడేది శివరామకృష్ణరాజు కాదు, మోడీ అని మనమంతా అనుకోవాలని ఉద్బోధించారు. భారతీయ జనతా పార్టీ తరపున ఎవరు నిలబడినా అక్కడ నిలబడింది మోడీగానే భావించాలన్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలకు మనకు అభ్యర్థులు ఉన్నారన్నారు. అయితే కూటమిలో భాగంగా 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ స్థానాలు తీసుకున్నామని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేవలం మన అభ్యర్థి కోసమే కాకుండా టీడీపీ జనసేన అభ్యర్థులను కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కూటమి చారిత్రక అవసరమని అభివర్ణించారు. ఈ కూటమి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శివరామకృష్ణరాజు గారు కాదు, అక్కడ నిలబడింది మోడీ గారు అనేటువంటి భావనతో పనిచేయడానికి సందర్భంగా ఉంది. అందుకనే ఇందాక సిద్ధార్థనాథ్ సింగ్ గారు చెప్పారు, మీరు ఇక్కడ ఎవరిని గెలిపిస్తారు, ఇక్కడ పురంధేశ్వరి కాదు, ఇక్కడ మోడీ గారిని మనం గెలిపించుకోబోతున్నాం. ఆ భావనతోటి మనం కేవలం రాజమండ్రి పార్లమెంటో లేకపోతే అనపర్తి కాదు, ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఎందుకంటే ఇది అవసరం మనకి. సాంకేతిక నిపుణులతో కలిసి గామన్ వంతెనపై క్షేత్రస్థాయిలో కలెక్టర్ మాధవీలత పరిశీలించడం, సమీక్ష నిర్వహించడం జరిగింది. గామన్ బ్రిడ్జిని పరిశీలనకు వచ్చిన కలెక్టర్ మాధవీలత మాట్లాడారు. వివరాలు తెలియజేస్తూ, గామన్ వంతెనకి సంబంధించిన 57, 58 స్పాన్ వద్ద పిల్లర్కు చెందిన బేరింగ్స్ దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఎక్కువ స్థాయిలో కుదుపులు వస్తున్నట్లు వంతెన నిర్వహణ చేపట్టిన ఏజెన్సీ ఆర్జీబీఎల్ సాంకేతిక నిపుణులు బేరింగ్ మరమ్మతులకు సంబంధించిన పనులు చేపట్టాలని నివేదిక అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. వంతెన మార్గంలో ప్రయాణించే వాహనాలు, వాటి బరువు తదితర సాంకేతికపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఏ రకమైన బేరింగ్ ఏర్పాటు చేయాలో అంచనా వేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఆ మేరకు సంబంధిత అవసరమైన బేరింగ్ నమూనా అంచనా వేసినట్లు తెలిపారు. ఆ బేరింగ్ తయారు చేసే సంస్థ కూడా పూణే, భూపాల్లో ఉండడం జరిగిందన్నారు. ఆ మేరకు బేరింగ్ తయారు చేసేందుకు ఆర్డర్స్ కూడా వేయడం జరిగిందన్నారు. వాటిని తయారు చేయడానికి 10 రోజులు ఏర్పాటు చేసేందుకు 4 లేదా 5 రోజులు వ్యవధి పడుతుందని ఇంజనీర్స్ వెల్లడించారని ఆమె తెలిపారు. కనీసం 2 వారాలు పడుతుందని పేర్కొనడం జరిగింది. ఇంకా సాధ్యమైనంత తక్కువ సమయంలో పనులు పూర్తి చేసేందుకు అవసరమైన పక్షంలో విమానం ద్వారా ఇక్కడికి బేరింగ్ తీసుకురావడం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే అక్కడికి ఇంజనీర్లను పంపడం జరిగిందని కలెక్టర్ తెలియజేశారు. రాజమండ్రి నుంచి కొవ్వూరు వచ్చే గామన్ వంతెన మార్గంలో ఒకవైపు మాత్రమే ట్రాఫిక్ మళ్లింపు చేయనున్న దృష్ట్యా ట్రాఫిక్ సమస్య రాకుండా పోలీస్, రవాణా, టోల్ ప్లాజా ఏజెన్సీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. కలెక్టర్ వెంట రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ లిమిటెడ్ RGBL చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ AH కురేషి, నేషనల్ హైవే EE సురేంద్రబాబు, RDCA శ్రీకాంత్, కన్సల్టెంట్ సీనియర్ బ్రిడ్జ్ తనిఖీ నిపుణులు GVR రెడ్డి, మురళీధర్, RGBL సీనియర్ ఇంజనీర్ అశేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెక్ చేసి ఇప్పటికి మనకి 57-58 పిల్లర్ దగ్గర బేరింగ్స్ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేశారు. దీనికి సంబంధించి బేరింగ్స్ అనేది మనకి డైరెక్ట్గా అవైలబుల్ ఉండవు. ఏదైనా కూడా మనకి ఆ బ్రిడ్జ్కి తగ్గ లోడ్కి సంబంధించి, తర్వాత ఆ బ్రిడ్జ్లో ఉన్న ఇంతకుముందు కన్స్ట్రక్షన్ చేసిన పిల్లర్, ఆ పైన ఉన్న స్లాబ్ వెయిట్, అక్కడ దాని మీద వెళ్ళే వెయిట్, వీటన్నిటిని బేరీస్ వేసుకొని ఆ బేరింగ్ డిజైన్ అనేది ఒకటి రెడీ చేయాలి. అది 2 daysలో రెడీ చేసేసారు. అండ్ మ్యానుఫ్యాక్చరర్ని కూడా ఐడెంటిఫై చేశారు. అంటే ఆ బేరింగ్స్ అన్ని దగ్గరలో దొరకవు. అయితే ఇప్పుడు భోపాల్, పూణేలో ఐడెంటిఫై చేసి అక్కడ ఆర్డర్ ఇచ్చారు. అది బేరింగ్స్ రెడీ అవడానికి మనకి 10 రోజులు పడుతుంది. తర్వాత దాని ఫిట్టింగ్కి మనకి ఒక 5 days అలా పడుతుంది. అంటే టోటల్గా ఎంటైర్ వర్క్ కంప్లీట్ చేయడానికి మనకి ఒక 2 వారాలు మినిమం టైం అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం ఆర్యపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో ఘనంగా నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు KK సంజీవరావు అధ్యక్షత వహించారు. తొలుత కార్యదర్శి మహంతి లక్ష్మణరావు అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. అధ్యక్షులు మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నాయి, సభ్యులు ప్రతి ఒక్కరూ గంటకు ఒక గ్లాసు మంచినీరు తాగాలి, రాత్రిపూట త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకోవడం మంచిదన్నారు. మార్చి నెలలో జన్మించిన 10 మంది పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. వారితో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారిలో డి సూర్యారావు, పోటంశెట్టి సత్యనారాయణ, ముప్పన సుబ్రహ్మణ్యం, మల్లువలస రామారావు, రేలంగి వీర్రాజు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కాసాని శంకర్రావు, బండి నరేంద్ర, గడ్డం వెంకటరమణ, పడాల అప్పారావు, ఎం పార్వతి, సేపేని రవణమ్మ, ఎన్ అనంతలక్ష్మి, ఎం భారతి, శ్రీమతి బి ఉమా, రేలంగి సూర్యభాస్కర్రావు, ముప్పన వీరభద్రరావు, ఆసపు పోలయ్య, వి రామచంద్రారెడ్డి, వి కామేశ్వరరావు, మట్టా రామమూర్తి, జామిశెట్టి అప్పాజీ, కోట్ల గోపి, సుమారు 50 మంది సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు. గంతకూర అప్పారావు వందన సమర్పణతో సమావేశం ముగిసింది. చదువుకుంటానంటే బుక్స్, ఈ టేబుల్స్ కూడా నేను ఏర్పాటు చేయమంటే నేను చేస్తాను. అందులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికీ సంజయరావు గారు కానీ మన లక్ష్మణరావు గారు కానీ చెప్తే వీళ్ళందరూ మాకు ఎప్పటి నుంచో నేను లెక్చరర్గా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వెళ్తున్నాను. మన బిల్డింగ్ ఎగ్జాక్ట్లో ఏదైతే ఉన్నారో తోటసుబ్బారావు గారి తాలూకా ఉండేవాడు అందరూ ప్రొటెస్ట్ వేయించి ఆ ప్రొటెస్ట్ అయినటువంటి పెట్టుబడి గల విషయం ఆదిలప్పారావు గారు ఇచ్చారు. 5 లక్షలు 6 లక్షలు ముందు అయింది. ఆ తర్వాత బిల్లు వచ్చిన తర్వాత వారు జమ చేశారు. ఎందుకంటే మున్సిపాలిటీలో బిల్లు వస్తుందా రాదా అనేటువంటి కాకుండా డబ్బులు ప్రధాన అభిప్రాయం మిగలవు ఆ దెబ్బ కట్టి అన్ని చేయడానికి. ఈ ప్రొటెక్షన్ చేసిన వారికి కట్టడానికి బోర్డు మారుతుంది కాశీ విగ్రహం. సాయంత్రం పూట అంటే 4:30 గంటలకి మొదలుపెట్టాలని తీర్మానం చేసాం. వేసవి కాలం దృష్ట్యా
తర్వాత ఏప్రిల్, మే, జూన్ వరకు ఆ తర్వాత గోవాలో మళ్ళా యథావిధిగా ఉదయం కూడా నిర్వర్తించాలని చేసుకుంటున్నాం. సాయంత్రం ఏప్రిల్ నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రాజమండ్రి త్యాగరాజనగర్లో 73వ సంగీత వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో 73వ సంగీత వార్షికోత్సవాలు రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. డాక్టర్ ముప్పవరపు సింహాచల శాస్త్రి భాగవతార్ హరికథా గానం చేశారు. వయోలిన్పై పాలపర్తి ఆంజనేయులు, మృదంగంపై బుద్ధవరపు మారుతి రఘురాం వాయిద్య సహకారం అందించారు. ఏర్పాట్లను కార్యనిర్వాహక వర్గం చైర్మన్ వాడ్రేవు వెంకటరమణారావు, వైస్ చైర్మన్ చింతలూరి సుందర వెంకట్రావు, జూపుడి వెంకటరమణారావు, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసుల సరస్వతి, సెక్రటరీ ఒక్కలంక శ్రీరామచంద్రమూర్తి, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్రాం, ట్రెజరర్ ముత్తంగి బుచ్చిరామయ్య, సభ్యులు విఎస్ఎస్ కృష్ణకుమార్, వేలూరి రామచంద్ర, ప్రగళ్లపాటి ప్రతాప్ తదితరులు పర్యవేక్షించారు. కడేపులంక గ్రామంలో పల్లాలమ్మ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం పలువురు భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామంలో పల్లాలమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని దాతల సహకారంతో ఇటీవలే పునర్నిర్మించారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గత 3 రోజులుగా ప్రముఖ వేద పండితులు సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం 9:41 విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అంతకుముందు గ్రామంలోని మహిళలు, యువతులు పెద్ద ఎత్తున కలశాలతో నదీ జలాలతో తరలివచ్చారు. అమ్మవారి విగ్రహానికి పసుపు నీళ్లతో అభిషేకాలు చేశారు. ఆధ్యాత్మిక భజన గీతాలు ఆలపిస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. ఇంటి ఆడపడుచులు చీర, సారె, నైవేద్యాలు సమర్పించారు. జాతీయ రహదారి పక్కనే నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టాపనను విజయవాడ దుర్గా మల్లేశ్వరి స్వామివారి ఆస్థాన శిల్పి, ఆగమ సిద్ధాంతి కురుగంటి షణ్ముఖ శాస్త్రి పర్యవేక్షించారు. పల్లాలమ్మతో పాటు విజయ గణపతి, విద్యా సరస్వతీదేవి విగ్రహాలను కూడా ఆ ఆలయంలో ప్రతిష్ఠించారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని స్కూల్ చైర్మన్ టికే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. బొమ్మూరు నుండి కేశవరం రోడ్లో వెంకటనగరం దగ్గర రాజమహేంద్రవరం ఇంటర్నేషనల్ స్కూల్ ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఉచిత వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. రాజమండ్రి అలాగే పరిసర ప్రాంత విద్యార్థులు ఈ శిబిరానికి హాజరు కావచ్చని సూచించారు. ఉచిత ఏసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రి మహిళా కళాశాలలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోబోటిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్, కిక్ బాక్సింగ్, కరాటే, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, వెస్ట్రన్, డ్యాన్స్, హార్స్ రైడింగ్, రైఫిల్ షూటింగ్, స్కేటింగ్, ఆర్చరీల్లో శిక్షణ ఇస్తామని వివరించారు. ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 11:30 వరకు శిక్షణ ఉంటుందని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. 3D ప్రింటింగ్, డిజైనింగ్, బేసిక్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో శిక్షణ ఉంటుందన్నారు. బెస్ట్ స్టూడెంట్కి 30,000 రూపాయల విలువైన బహుమతులు ఇస్తామని, పాల్గొన్న వాళ్ళు కూడా తాము తయారు చేసిన వస్తువులు తీసుకెళ్లొచ్చని సూచించారు. ఇలాంటి అంశాలతో పెద్ద ఎత్తున వేసవి శిక్షణా శిబిరం తమ స్కూల్లోనే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రైఫిల్ షూటింగ్, ఆర్చరీ,
హార్స్ రైడింగ్లలో 2 సార్లు పోటీలు కూడా నిర్వహించామని విశ్వేశ్వరరెడ్డి గుర్తు చేశారు. కిక్ బాక్సింగ్, కరాటే, మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు శామ్యుల్ రాజ్, రైఫిల్ షూటింగ్, ఆర్చరీ శిక్షకుడు సిహెచ్ వేణు సమావేశంలో పాల్గొన్నారు. 26వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు కూడా రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంపుకి రావడానికి పిల్లలందరికీ కూడా రాజమండ్రి సిటీ నుంచి కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానివ్వండి, అందరికీ కూడా ఉచిత ఏసీ బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ హడహళ్ళి ఆదేశాల మేరకు రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా రంపచోడవరం సిఐ వాసా వెంకటేశ్వరరావు, దేవీపట్నం ఎస్ఐ కేవి నాగార్జున తన సిబ్బందితో దేవీపట్నం మండలం పలు గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలోనే పోతవరం, దేవారం గ్రామానికి చెందిన 5 వ్యక్తుల నుంచి 5 నాటు తుపాకీలు వాళ్ల ద్వారా స్వచ్ఛందంగా పోలీసు అధికారులకు అందజేయడం జరిగింది. సిఐ ఏఎస్ఐ మాట్లాడుతూ ఏపీలో జరగబోయే ఎన్నికల్లో పోలీస్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రేయింపగళ్ళు సమయం లేకుండా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, దీనికి మండల ప్రజలు గొడవలు లేకుండా విధ్వంసాలు చేయకుండా మాకు సహకరించాలని ప్రజలను గ్రామ సభల ద్వారా వివరిస్తున్నారు. ఇంకా ఎవరి దగ్గరైనా మండలంలో నాటు తుపాకులు, మందుగుండ్ల సామాన్లు ఉంటే వెంటనే మాకు సమాచారం ఇచ్చినా లేక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అప్పజెప్పినా వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి ఎటువంటి కేసులు లేకుండా చూసుకుంటామని చెబుతున్నారు. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా ఉండి పార్టీలు గొడవలు కానీ ఘర్షణలు కానీ చేయకూడదని పలు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్పడం జరిగిందన్నారు. కార్యక్రమంలో దేవీపట్నం రంపచోడవరం సిఐ వాసా వెంకటేశ్వరరావు, ఎస్ఐ కేవి నాగార్జున, దేవీపట్నం పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సూర్య ప్యాలెస్ రోడ్లో శ్రీ పార్వతీ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం సూర్య ప్యాలెస్ రోడ్లో శ్రీ పార్వతీ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కె లక్ష్మణరావు శర్మ, పవన్ శర్మ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సుమారు 3000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్స్, గోదావరి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి ఎమ్మెల్యేగా మార్గాని భరత్రామ్ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ కార్పొరేటర్ మజ్జి నూకరత్నం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. రాజమండ్రిలో మాజీ కార్పొరేటర్ మజ్జి నూకరత్నం ఆధ్వర్యంలో అన్నపూర్ణమ్మపేటలో రాజమండ్రి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయిన మార్గాని భరత్రామ్ తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జి అప్పారావు, మజ్జి నూకరత్నం మాట్లాడారు. రాజమండ్రిని ఎంతో అభివృద్ధి చేసిన మార్గాన్ భరత్రామ్ని గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. కార్యక్రమంలో పి సత్య, రత్నం, వి మంగ, మేరీ, రత్నకుమారి, బేగం, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. త్రాయణిక ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా గోపూజ, గణపతి పూజ, యాగశాల ప్రవేశం, ఋత్విక్ వరుణులు, దీక్షాధారణ, రక్షాబంధన ధారణ, విశేష పూజా కార్యక్రమాలను వేద పండితులు, దంపతుల చేత పూజలు చేయించారు. ఈ కార్యక్రమం నండూరు సుబ్బారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో భరత్రాం ఎమ్మెల్యేగా ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ కోసమే ప్రయత్నం చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాష్ట్ర సెట్టిబల్జా గౌడ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర సెట్టిబలిజా గౌడ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ మాట్లాడారు. గుర్తింపు లేని వడ్డీల వసూళ్ల వ్యక్తికి టీడీపీ సీటు కేటాయించిందన్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా భరత్రామును గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. భరత్రామ్ అంటే విజన్ అని అన్నారు. కప్పగంతుల నాయకులు, మున్సిపల్ కార్మికుల దగ్గర పర్సంటేజీలు మింగేరన్నారు. మేయర్గా పనిచేసిన సమయంలో డీజిల్ కుంభకోణం ఆరోపణల విషయం అందరికీ తెలుసన్నారు. ఉదయ్ రాణా మాట్లాడుతూ బ్రాహ్మణులపైన, జైన్లపైన రౌడీయిజం చలాయించినట్లు సెల్ ఫోన్లో రికార్డులు సృష్టించి భరత్రాంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తే ప్రజలు నమ్మరని అన్నారు. మరో 2 నెలల్లో ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. 14 సంవత్సరాల క్రితం అప్పట్లో అప్పారావుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లా వెంకటేశ్వరరావు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ సురేష్, ఎండి రజీం, భాషా, డాక్టర్ సింగలంపల్లి కార్తీక్, ఎస్కే మస్తాన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. సంబంధంలో రాజకీయాలు చేస్తున్నాడు. ఏమని నువ్వు బ్లేడ్ బ్యాచ్ అని ఒకసారి అంటాడు, గంజాయి బ్యాచ్ అని ఇంకోసారి అంటాడు, ఈ మధ్యలో ఏది పొడిచే బ్యాచ్ అని ఒకసారి అంటున్నాడు, స్మగ్లర్ అని ఒకసారి అంటున్నాడు. నువ్వు ఎన్ని పదాలు వాడినా సరే తమ్ముడు వాసు, ఆల్రెడీ భరత్రామ్ అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రజల గుండెల్లోకి ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఆలోచనలో పడ్డాడు. కొత్తగా బ్రాహ్మణులపై లవ్ వచ్చింది, ప్రేమ పుట్టుకొచ్చింది, కపట ప్రేమ పుట్టుకొచ్చింది. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా బ్రాహ్మణులు గుర్తు రాల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. అదే ఏదైనా పోస్టుల గురించి కూడా డైరెక్టర్ కనీసం గుళ్ళో ఏదో డైరెక్టర్ పోస్ట్ ఏంటన్నా సరే కనీసం పట్టించుకున్న పాపం లేదు. చిత్తూరు నాగయ్య మానవ జాతి పట్ల అతని దృక్పథంలో విలక్షణమైనది. అతని నిస్వార్థత పరిమితులను అధిగమించింది. ప్రతి ఒక్కరిని నిజమైన స్నేహితుడిగా భావించే పరోపకారి. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి దక్షిణ భారత నటుడు చిత్తూరు నాగయ్య గురించి ప్రత్యేక కథనం ఇప్పుడు ప్రసారం. చిత్తూరు నాగయ్య జీవితం ఒక పాఠం. మార్చి 28 జయంతి. నా జీవితం అందరికీ ఒక పాఠం. తనకు మాలిన ధర్మం చేయకండి, అపాత్ర దానాలు చేయకండి. ఎందరో గోముఖ వ్యాఘ్రలు ఉంటారు, అందర్నీ నమ్మకండి అని చెప్పేవారు నాగయ్య. చిత్తూరు నాగయ్య చిత్రసీమలో మంచితనానికి, పరోపకారానికి మారుపేరుగా నిలిచారు. ఆయన నటించిన పాత్రలు కూడా అలాగే ఉండేవి. ప్రేక్షకులు ఆయనను దైవాంశ సంభూతుడిగా భావించేవారు. అయితే చిత్తూరు నాగయ్య చివరి దశలో అష్ట కష్టాలు పడ్డారు. ఒక దశలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. అత్యధిక పారితోషికం తీసుకున్న ఆయన చివరి రోజుల్లో జీవనోపాధి కోసం వేషాలు వేసే దుస్థితికి చేరుకున్నారు. నాగయ్య నటుడిగా, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాతగా రాణించారు.
ఆయన పోషించిన పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు బహుళ ప్రజాదరణ పొందాయి. దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి నటుడు నాగయ్య. సుమారు 336కు పైగా సినిమాల్లో నటించారు. స్వర్గసీమ సినిమా ద్వారా నేపథ్య గాయకునిగా ఘంటసాలను పరిచయం చేశారు. నాగయ్య మాట తీరు, చిరునవ్వు అన్నీ శాంతం ఉట్టిపడుతూ ఉండేవి. ఎవరి మీద ఈర్ష్యా ద్వేషాలు, కోపతాపాలు ఉండేవి కావు. కళాకారులు అందరినీ సమానంగా చూసేవారు. పోతనలాగే నాగయ్య కూడా దానాలు చేసి చేసి ఆస్తులన్నీ హరింపజేశారు. కొందరిని నమ్మి కొంత డబ్బు మోసపోయారు. నాగయ్య మంచి నటుడే కాదు, దాత. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంలో నాగయ్య 20,000 రూపాయలు అప్పుగా తెచ్చి ఆంధ్రకేసరికి విరాళంగా సమర్పించారు. అవుట్డోర్ షూటింగులకి వెళ్తే మధ్యాహ్నం భోజన సమయంలో షూటింగు చూడవచ్చిన జనానికి భోజనం పెట్టమనేవారు నాగయ్య. మద్రాసులో స్కూళ్లు, కాలేజీలు తెరిచే రోజుల్లో అతను రాసిచ్చే సిఫారసు లేఖల కోసం జనం అతను ఇంటి ముందు గుమ్ముగూడేవారు. చిత్తూరు నాగయ్య 1904 మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లిలో జన్మించారు. నాగయ్య అసలు పేరు ఉప్పలదడియం నాగయ్య. నాగయ్య కంటే ముందు 4 పిల్లలు పుట్టి వెంటనే మరణించారు. నాగయ్యకు నాగుపాము పడగ పట్టడం చూసిన కొంతమంది అతను మహర్జాతకుడవుతాడు అని ఊహించి చెప్పారు. నాగయ్య తండ్రి దగ్గర పురుష సూక్తం, కొన్ని దేవతారాచన మంత్రాలు నేర్చుకోవడం ప్రారంభించారు. వేదాధ్యయనంతో పాటు వ్యాయామం కూడా చేసేవాడు. తండ్రి హరికథలు చెప్పేవాడు. సంగీతంలో ప్రవేశం ఉండేది. వయోలిన్ వాయించేవాడు. నాగయ్య పాఠశాల రోజుల నుంచి నాటకాలు, పాటలు, పద్యాలలోనే కాక ఆటల్లో, ముఖ్యంగా హాకీ క్రీడలో ఆసక్తి చూపేవారు. సీఎం దొరై అనే హార్మోనియం రిపేరర్ వద్ద హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ బోల్డన్గా పనిచేసిన సమయంలో ఆయనకు తెలుగు, భారతీయ సంగీతం నేర్పి ఆయన దగ్గర ఓ 2 నెలల పాటు పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నారు. ఇలా నేర్చుకున్న పాశ్చాత్య సంగీతం అతను సినీ రంగంలో ప్రవేశించినప్పుడు ఉపయోగపడింది. చిత్తూరులో రామవిలాస సభ వారు కట్టిన థియేటర్ ప్రారంభోత్సవానికి ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు వచ్చారు. అక్కడ నాగయ్య ప్రతిభను గుర్తించి ఆంధ్రపత్రిక విలేకరిగా నియమించారు. నాటక రంగంలో మహానటులైన బళ్ళారి రాఘవ, పర్వతనేని రామచంద్రారెడ్డి మొదలగు వారితో కలిసి పలు నాటకాలలో అభినయించారు. కాశీనాథుని నాగేశ్వరరావు నాగయ్య నటనా కౌశలాన్ని మెచ్చుకుని బంగారు పథకంతో పాటు రంగభూషణ బిరుదుతో సత్కరించారు. 1920వ దశకంలో నాగయ్య మద్రాసులో ప్రైవేటుగా BA చదువుతున్నప్పటి నుంచి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. న్యాయవాది ఎస్. శ్రీనివాస్ అయ్యంగార్ అనే న్యాయవాది నాగయ్య పాటలు విని 1926లో గౌహతిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు తీసుకుని వెళ్లారు. తెలుగు, తమిళ భాషల్లో దేశభక్తి గీతాలు పాడి ఆకట్టుకున్నారు. అక్కడి నుంచి అలహాబాద్లోని మోతీలాల్ నెహ్రూకు సంబంధించిన ఆనంద్ భవన్కు వెళ్లారు. ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. గాంధీజీ ప్రారంభించిన మద్యపాన నిషేధ ఉద్యమంలో ఇతను పాల్గొన్నాడు. బెంగళూరులోని HMV గ్రామఫోన్ కంపెనీ నుంచి నాగయ్యకు ఆహ్వానం అందింది. అప్పటికి టాకీలు రాకపోవడం వల్ల గ్రామఫోన్ రికార్డులకు మంచి ఆదరణ ఉండేది. నాటకాలు చూడడం, రికార్డులు వినడం అప్పటి జనాలకు ఇష్టమైన వ్యాపకాలు. ఎన్నో తెలుగు నాటకాలు, పాటలు రికార్డులుగా వచ్చాయి. నాగయ్య ఉద్యోగానికి 4 నెలలు సెలవు పెట్టి బెంగళూరు వెళ్లాడు. అక్కడ అతనుకు గొప్ప నటీనటులు, సంగీత విద్వాంసులతో పరిచయం కలిగింది. తర్వాతి కాలంలో భారతరత్న అందుకున్న MS సుబ్బలక్ష్మి కూడా ఆ రికార్డుల్లో పాడేది. అప్పటికి ఆమె వయసు 11 ఏళ్లు. కంపెనీ వారు నాగయ్య కంఠ మాధుర్యానికి ముగ్ధులై తమ కంపెనీలో మ్యూజిక్ డైరెక్టర్గా నియమించుకున్నారు. హిందూ పత్రిక సంపాదకుడైన శ్రీనివాసన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ అనే సంస్థను స్థాపించి దాని ఆధ్వర్యంలో కౌసల్య అనే చిత్రం ప్రారంభించాడు. చిత్తూరుకు చెందిన బి. మునుస్వామి నాయుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆ తర్వాత మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆయన నాగయ్యను శ్రీనివాస్కు పరిచయం చేశాడు. నాగయ్యను సంగీత విభాగంలో పనిచేయమన్నారు. సినిమా నిర్మాణంలో మెలకువలు తెలుస్తాయి కదా అని అందులో పనిచేశాడు. తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో ఆయనకున్న దూరపు చుట్టరికాన్ని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు వెళ్లి ఆయనను కలిశారు. ఆయన దాదా ఫాల్కే తనకు పరిచయమని చెప్పి ఒక లేఖ ఇచ్చి వెళ్లి ఆయనను కలవమన్నాడు. అప్పట్లో ఆయన పూనా కేంద్రంగా సినిమాలు తీసేవారు. ఆయన సలహాతో కొద్ది రోజులు ఎడిటింగ్ విభాగంలో పనిచేశారు. ఆ వాతావరణం ఆయనకు సరిపడక విశ్వేశ్వరయ్యకు, ఫాల్కేకు తెలియజేసి తిరిగి మద్రాసుకు వచ్చేశారు. మద్రాసులో మళ్లీ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. రంగస్వామి పిళ్ళై అనే వ్యక్తి సినిమా నిర్మిస్తానని, అందులో ఆయనకు ఖచ్చితంగా అవకాశం ఇస్తానని నమ్మించి మోసం చేశాడు. దాచుకున్న సొమ్మంతా మోసపోయారు.
నిర్మాణ ప్రయత్నాలన్నీ విరమించుకుని చేతిలో మిగిలిన సొమ్ముతో నొంగంబాకంలో ఒక చిన్న గది అద్దెకు తీసుకుని బయటికి రాకుండా గదిలోనే సంగీతం సాధన చేస్తూ కూర్చునేవారు. తిండికి బట్టకు కూడా డబ్బుల్లేవు. కొళాయిలో నీళ్లు తాగుతూ చేతిలో మిగిలిన కాని అర్ధనాతో వేరుశనగ గింజలు తింటూ 12 రోజులు గడిచిపోయాయి. కానీ సంగీత సాధన మాత్రం మానలేదు. అప్పుడే అచ్యుతనాయుడనే గ్రామఫోన్ కంపెనీ యజమాని ఈయన పరిస్థితిని చూసి చలించిపోయాడు. ఆయన బ్రాడ్వేలో ఉన్న తన హచ్చిన్స్ దుకాణానికి తీసుకువెళ్లి పాటలు వింటూ పత్రికలు చదువుతూ కాలక్షేపం చేయమన్నాడు. అతని అభిమానంతో నాగయ్య మళ్లీ మామూలు మనిషయ్యాడు. 1936లో గృహలక్ష్మి ద్వారా నాగయ్యకు తొలి అవకాశం దక్కింది. గృహలక్ష్మిలో నాగయ్య పాడిన పాటలు ప్రాచుర్యం పొందాయి. నాగయ్య పాడిన కళ్ళు మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్ అన్న పాట ఆంధ్రదేశమంతటా ప్రాచుర్యం పొందింది. 1939లో వాహిని సంస్థ నిర్మించిన వందే మాతరం చిత్రంలో నాగయ్యకు కథానాయిక పాత్ర పోషించాడు. కాంచనమాల కథానాయిక. అదే చిత్రానికి నాగయ్య సంగీతాన్ని కూడా సమకూర్చారు. ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఆంధ్రదేశంలో పలుచోట్ల రజతోత్సవాలు జరుపుకుంది. తమిళనాడు, కేరళ, మైసూరు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం తర్వాత నాగయ్యకు మంచి గుర్తింపు వచ్చింది. వాహిని వారి భక్తపోతన చిత్రం ద్వారా మంచి పేరు, లాభాలు సంపాదించింది. నాగయ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. అనేక సన్మానాలు, సత్కారాలు జరిగాయి. పూర్ణ పిక్చర్స్ అధినేత జీకే మంగరాజు అతన్ని త్యాగయ్యపై సినిమా తీయమని ప్రోత్సహించారు. త్యాగరాజు మూలకథకు భంగం కలగకుండా జీవిత సంఘటనలనే ఆధారంగా తీసుకుని స్క్రీన్ ప్లే రాయడం కోసం తిరువాయూరులోని త్యాగరాజు సమాధి వద్దకు వెళ్లి కొన్ని రోజుల పాటు ఉపవాస వ్రతం చేశారు. కథ రాయడం పూర్తయిన తర్వాత విద్వాంసులకు, త్యాగరాజు జీవితం తెలిసి ఉన్న వారికి కథను ఖరారు చేసుకున్నారు. పెద్ద పెద్ద విద్వాంసులంతా ఈ చిత్రం చూస్తారు కాబట్టి వారందరినీ ఆహ్వానించి వారితో కీర్తనలు పాడిస్తూ తాను కూడా సాధన చేశారు. మహారాజపురం విశ్వనాథ అయ్యర్, ద్వారం వెంకటస్వామి నాయుడు, పారుపల్లి రామకృష్ణయ్య, చౌడయ్య, మణి అయ్యర్, బెంగుళూరు నాగరత్నమ్మ మొదలైన వారు 2 ఏళ్ల పాటు నిత్యం కీర్తనలు గానం చేసేవారు. ఈ చిత్రానికి నాగయ్యే దర్శకత్వం వహించారు. త్యాగయ్య సినిమా కూడా విడుదలై ఘన విజయం సాధించి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించింది. నాగిరెడ్డి, చక్రపాణి తమ ఆంధ్రజ్యోతి పత్రికను త్యాగయ్య ప్రత్యేక సంచికగా విడుదల చేశారు. తిరువాంకూర్, మైసూరు సంస్థానాల్లో నాగయ్యకు ఘన సన్మానాలు జరిగాయి. తిరువాన్కూర్ మహారాజు అతనుకు అభినవ త్యాగరాజు అనే బిరుదు ప్రదానం చేశాడు. మైసూరు మహారాజు వెండిపళ్ళెంలో 101 బంగారు కాసులు కానుక ఇచ్చాడు. బెంగుళూరులో ఓ థియేటర్ యజమాని కనకాభిషేకం చేశాడు. తర్వాత వాహిని వారు తర్వాతి ప్రయత్నంగా యోగి వేమన తీస్తూ అందులో వేమనగా నాగయ్యను నటించమన్నారు. ఈ చిత్రంలో నటిస్తుంటే నాగయ్యపై కూడా ఆ ప్రభావం పడింది. వేదాంత ధోరణి అలవడింది. ఈ చిత్రం వాహిని వారికి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో నాగయ్యకు కూడా అంతే పేరు తీసుకొచ్చింది. త్యాగయ్య సినిమా తర్వాత నాగయ్య కొడంబాకంలో 52 ఎకరాల తోట కొన్నారు. అప్పటికే చిత్ర పరిశ్రమలో అతను కథానాయకుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా నిరూపించుకుని ఉన్నారు. కొంతమంది స్నేహితులు అతన్ని ఆ తోటలో స్టూడియో నిర్మించమని సలహా ఇచ్చారు. ఆర్థిక సహాయం కోసం ఓ జమీందారు సహాయం కోరారు. అదే సమయంలో దాని పక్కనే వాహిని వారు కూడా స్టూడియో నిర్మించదలిచారు. పరికరాల కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ సహాయం చేస్తానన్న జమీందారు చేతులెత్తేయడంతో నాగయ్యకు ఆర్థికంగా పెద్ద దెబ్బ తగిలింది. స్టూడియో నిర్మాణ విషయంలో 2 లక్షల రూపాయలు నష్టపోయాడు. ఇబ్బందుల్లో ఉన్న మరో స్నేహితుడికి సాయం చేయబోయి 50,000 నష్టపోయాడు. కొన్నాళ్లకి ఆ తోట కూడా అమ్మేయాల్సి వచ్చింది. నా ఇల్లు అనే చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించి అందులో నాయక పాత్రతో పాటు దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించారు నాగయ్య. చిత్రం బాగా ఆడింది. కానీ భాగస్వామి మోసం చేయడంతో అతనుకు రావాల్సిన సొమ్ము దక్కలేదు. నైజాం ప్రాంతంలో రజాకార్ ఉద్యమం ప్రబలంగా ఉన్న రోజుల్లో హిందూ, ముస్లిం ఐక్యత కోసం రామదాసు కథను సినిమాగా తీయమని నైజాం నవాబు దగ్గర ఉద్యోగిగా ఉన్న పత్రికాధిపతి ఈశ్వరదత్ నాగయ్యను ప్రోత్సహించారు. నైజాం కూడా నాగయ్యను నిర్మాణానికి సారథ్యం, దర్శకత్వం వహించమని కోరాడు. ఇందుకోసం అతన్ని హైదరాబాద్కు ఆహ్వానించారు. బంధుమిత్రులు అతన్ని వారించినా ఈశ్వరదత్తు సహకారంతో హైదరాబాద్కు వెళ్లి గోల్కొండ, భద్రాచలం, నల్గొండ, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో తిరిగి బూర్గుల రామకృష్ణారావు, ఈశ్వరదత్తులతో కలిసి కథను రూపొందించాడు. నైజాం ప్రధానమంత్రి, పుర ప్రముఖులు చూసి బాగుందన్నారు. కథను సముద్రాల రాఘవాచార్యకు చూపించి సంభాషణలు రాయిస్తున్న సమయంలోనే హైదరాబాదులో పోలీసు చర్య జరిగింది.
దాంతో వారి ప్రయత్నం తాత్కాలికంగా ఆగిపోయింది. ఎలాగూ కథ సిద్ధం చేసుకున్నాం కదా అని నాగయ్యే స్వయంగా చిత్ర నిర్మాణానికి పూనుకున్నాడు. 1959లో చిత్ర నిర్మాణం ఆరంభమైంది. ప్రధాన పాత్రధారులైన కన్నాంబ, గౌరీనాథశాస్త్రి, సిఎస్ఆర్ ఆంజనేయులు, గోవిందరాజు, వెంకట సుబ్బారావు చిత్ర నిర్మాణ సమయంలోనే మరణించారు. నాగయ్య ఆర్థికంగా నష్టపోయాడు. అప్పులు చేయవలసి వచ్చింది. చిత్రం పూర్తి కావడానికి 5 ఏళ్లు పట్టింది. రామారావు, నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, అంజలీదేవి వంటి నటులు ఈ సినిమాలో అతిథి నటులుగా దేవతల పాత్రలు పోషించారు. ఈ చిత్రం 1964లో విడుదలయ్యింది. ప్రజలు బాగా ఆదరించారు. ధనం కూడా సంపాదించి పెట్టింది. కానీ నాగయ్య చేతికి మాత్రం ఏదీ అందలేదు. మరోవైపు నాగయ్య మొదటి భార్య ప్రసవంలో ఇబ్బంది వల్ల మరణించింది. ఒక పాప జన్మించింది. కుటుంబ సభ్యుల సలహాతో రెండో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు మొదటి భార్యకు పుట్టిన బిడ్డ మరణించింది. రెండో భార్యకు 1-2 సార్లు గర్భ విచ్ఛిత్తి జరిగింది. మూడోసారి కాన్పు సమయంలో ఆమె మరణించింది. ఆ దిగులుతో నాగయ్య తండ్రికి కొన్నాళ్లు మతి భ్రమించింది. కొన్నాళ్లకు ఆయన కూడా మరణించారు. నాగయ్యకు జీవితం మీద విరక్తి కలిగింది. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా స్నేహితులు వారించారు. మనస్సు మళ్లించడానికి బలవంతంగా తీసుకువెళ్లి పాటలు పాడించేవారు. అవేమీ అతనుకు మనశ్శాంతి కలిగించలేకపోయాయి. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా నాగయ్య రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లిపోయారు. చివరి రోజుల్లో పేదరికాన్ని అనుభవించారు. తెలుగు సినీ రంగంలో ఒక దశలో అత్యధిక పారితోషికం తీసుకున్న నాగయ్య ఆ తరువాత దశలో ఉదర పోషణకు చిన్న చిన్న వేషాలు వేస్తూ అల్ప పారితోషికాలు అందుకున్నారు. నేను ఎన్నోసార్లు మోసపోతున్నాను, అందరి మాట నమ్ముతాను, అందరినీ విశ్వసిస్తాను, అదే నా ఆర్థిక పతనానికి కారణమైంది అని తన ఆత్మకథలో రాసుకున్నారు. నాగయ్య చివరి దశలో మూత్ర సంబంధమైన వ్యాధికి గురై 1973 డిసెంబర్ 30న చెన్నైలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. తెలుగు సినిమా నటీనటుల విరాళాలతో అతను అంత్యక్రియలు జరిగాయి. నాగయ్య మరణానంతరం చెన్నైలోని త్యాగరాయ నగర్లో పానగల్ పార్క్లో నటయోగి నాగయ్య కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేయగా రాష్ట్రపతి వివి గిరి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిత్తూరుతో అనుబంధానికి గుర్తుగా నగరంలోని మహతి కళాక్షేత్రానికి నాగయ్య పేరు పెట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి నగరానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి. ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. గామన్ వంతెన పిల్లర్ 52-58 మధ్య పిల్లర్ బేరింగ్ మరమ్మతులకు గురైంది. కలెక్టర్ మాధవిలత బేరింగ్ తయారు చేసే కంపెనీలను గుర్తించి ఆర్డర్ ఇవ్వడం జరిగిందని వెల్లడి. గోదావరి తీరంలో సంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తజనం. సిసిసిను సమాప్తం. నమస్కారం.